ఇక్కడ ఈ వారము మేషరాశి గురించి కొంత చెప్పుకుందాము. ఈ వారము ఇక్కడ మేషరాశి వారికి కొంత శ్రమ అనంతరం కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటారు. ఈ వారం ముఖ్యంగా పేరు గల వారితో పరిచయాలు మీకు సంతోషాన్ని కలిగింపజేస్తాయి. విద్యార్థినులు నెగిటివ్ ఆలోచనలో ప్రతికూల ఆలోచనలతో కొంత సతమతమవుతూ ఉంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అలాగే వృత్తి వ్యాపారంగా కొంత ఆర్థిక సమస్యలైతే ఎదురవుతాయి. అయితే ఎప్పుడైనా సరే మీకు ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికీ కూడా సన్నిహితులైన వారు కొంత సాయం చేస్తారు. పనులు ఒక పట్టాన సాగకపోవచ్చు. ఏ విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోవద్దు. 12, 13, 14వ తేదీ పరిస్థితులను కూడా 15వ తారీఖు దాకా కూడా చక్కబడతాయి. ఇంటి విషయాల్లో శ్రద్ధ పెట్టండి. పిల్లలు ఎడ్యుకేషన్ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక నుంచైనా తీసుకోండి. ఇప్పటిదాకా కొద్దిగా పట్టించుకున్నట్టు ఉంటారు. ఇప్పటి నుంచి మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. దేవాలయ దర్శనాలు కొంత ఆనందాన్ని ఇవ్వవచ్చు. కుటుంబ సభ్యులతో వివాదాలు మేషరాశి వారు పెట్టుకోవద్దు. 13, 14వ తేదీల్లో ప్రయాణాలు పడే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ఉన్న వారికి శ్రమ ఉంటుంది. పారిశ్రామిక వ్యక్తులకు విదేశీ పర్యటన విషయాలు కొంత నిరాశ కలిగింప చేయవచ్చు. శని ఆదివారాల్లో లాభాలు పొందుతారు. అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకండి. కాలయాపన చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మేషరాశి స్త్రీలకు, పురుషులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు కొంత అనుకూలత అనేది పెరుగుతుంది. మేషరాశి విద్యార్థులు చదువు మీద ఇక నుంచైనా శ్రద్ధ పెట్టండి. పాఠశాలలకు కూడా ప్రారంభోత్సవం మొదలు పెడుతున్నారు కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. సోమరితనాన్ని వదిలిపెట్టి యాక్టివ్గా ఉంటే గనుక మేషరాశి వారికి ఈ వారం నుంచి కూడా మంచి ఫలితాలు వస్తాయి. మేషరాశి వారికి పరిహార విషయానికి వచ్చినట్లయితే నవగ్రహ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయండి. అలానే గురువారం రోజున దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం విద్యార్థులు చేస్తే మంచిది. శనివారం నాడు హనుమంతుడి దేవాలయంలో అరటి పళ్ళు సమర్పించండి. హనుమాన్ పారాయణం చేయండి. అలా చేయటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు మేషరాశి వారు.